హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే అండి, తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీగా కట్టిన హౌస్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే ప్రజెంట్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది హౌస్ వచ్చేసరికి. ఇలాంటివి చాలా ఉన్నాయండి. 2 BHK ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయన్నమాట. మరి లేట్ చేయకుండా మీకు మొత్తం అంతా హౌస్ చూపిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ గో. 2 BHK మరియు డూప్లెక్స్ విల్లాస్ గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. అనంతపురం సిటీలో ఫాస్ట్ డెవలప్మెంట్తో కళ్యాణదుర్గం రోడ్డు, ఇంటెల్ కాలేజ్ సమీపంలో సకల సదుపాయాల నడుమ బెస్ట్ ఎమ్యూనిటీస్తో లగ్జరీ లైఫ్ స్టైల్ సింబల్గా రూపుదిద్దుకుంటున్న మన ఎంఎస్ఎస్ బాలాజీ గ్రాండియర్ విల్లాస్ వారు జాన్వర్లో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నారు. ఎంఎస్ఎస్ బాలాజీ గ్రాండియర్ విల్లాస్ పేరుకు తగ్గట్టే చాలా గ్రాండ్గా ఉంది. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, ఎంట్రన్స్లోనే అత్యంత సుందరంగా తయారు చేసిన పార్కు, పచ్చని ప్రకృతి ఒడిలో కాలుష్యం లేని వాతావరణంలో 42 ఎకరాలలో 700 పైగా ఇండ్లు, స్కూల్స్కి, షాపింగ్స్కి, బస్టాండ్కి, రైల్వే స్టేషన్కి కేవలం 5 నిమిషాల్లో చేరుకోవచ్చు. అన్ని వయసుల వారికి తగ్గట్టు. ఇంకా ఇక్కడ ఎమ్యూనిటీస్ వచ్చేసరికి ఎంట్రన్స్ ఆర్చ్, జిమ్, సీసీ రోడ్స్, స్ట్రీట్ లైట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అలానే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తున్నారు. చిల్డ్రన్స్ ప్లే ఏరియా, కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ, అలానే యోగా హాల్, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, బాస్కెట్బాల్ కోర్టు, స్విమ్మింగ్ పూల్, ఎవెన్యూ ప్లాంటేషన్స్, ఓవర్ హెడ్ ట్యాంక్, ఎలక్ట్రిసిటీ ఫర్ టోటల్ లేఅవుట్ అండి. ఈ విధంగా ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా అందమైన ఫంక్షన్ హాల్ కూడా కల్పించారు. బాలాజీ గ్రాండియర్ ఏ బ్లాక్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని మరియు బాలాజీ గ్రాండియర్ బి బ్లాక్ ను కూడా ప్రారంభించారు. బి బ్లాక్ లో అన్ని ఫేసింగ్ విల్లాస్ అందుబాటులో ఉన్నాయి. హౌసింగ్ లోన్ కూడా వారే ఇప్పిస్తారు. ఎన్నడూ లేని విధంగా ఈ వెంచర్ లో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సదుపాయాలు కూడా తీసుకొని వచ్చారు. ఇది ఏ బ్లాక్ అండి. ఏ బ్లాక్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. మరి ఇలానే బి బ్లాక్ కూడా స్టార్ట్ చేశారు. ప్రెసెంట్ చూడండి, ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. 2 BHK హౌసెస్ ఇవి. అక్కడ డూప్లెక్స్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇంకా మెజర్మెంట్స్ అయితే 3 సెంట్స్ ఉంటాయండి. మొత్తం ఆవిడ అప్రూవల్. ఫ్రంట్ సైడ్ కూడా మీకు 40 ఫీట్ రోడ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, సిమెంట్ రోడ్స్. గలానే చూడండి, ఇది 2 BHK హౌస్. ఇంటి ఎంట్రన్స్ లోనే మీకు స్టార్టింగ్ లో పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియాలో టైల్స్ చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. పార్కింగ్ టైల్స్, ఎలివేషన్ టైల్స్, వాల్ టైల్స్ అంతా ఈ విధంగా ఉంది. చాలా డీసెంట్ గా ఉంది. అంటే ఇది ఆల్రెడీ సేల్ అయిపోయింది. ఈ విధంగా ఉంటుంది అనేసి మీకు చూపిస్తున్నాను అనమాట. ప్రెసెంట్ ఇక్కడ సంపు కూడా చూడొచ్చు, ఈ విధంగా ఉంది. ఇండివిజువల్ గా బోరు, సంపు అంతా ఉంటది. ఇక్కడ కూడా మీకు కొంచెం చిన్నగా స్పేస్ అయితే ఇచ్చారు. వాషింగ్ ఏరియా లేదంటే వాష్రూమ్ ఇక్కడైతే ఏర్పాటు అయితే చేసుకోవచ్చు అనమాట. టైల్స్ కూడా మొత్తం అంతా కవర్ చేశారండి. ఇక్కడ స్టార్టింగ్ లోనే మీకు సేఫ్టీకి గ్రిల్ కూడా ఏర్పాటు చేశారండి. చాలా బాగుంటది, మీకు సేఫ్టీగా ఉంటుంది. అలానే టేక్ తో చేయించిన డోర్ అనమాట. స్టార్టింగ్ మెయిన్ ఎంట్రన్స్ లోనే టేక్ తో చేసిన డోర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రెసెంట్ కొంచెం చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే హాల్ అండి. ఇది స్టార్టింగ్ హాల్ లో చూడొచ్చు. స్పేస్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి సెల్ఫ్ అంతా ఇచ్చారు టీవీని పెట్టుకోవడానికి. ఇక్కడ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ విండోస్ కూడా ఆల్రెడీ సెట్ చేశారు, మీరు చూడొచ్చు. సేఫ్టీకి గ్రిల్ కూడా ఉంది, మస్కిటో నెట్ అంతా ఉంటది అనమాట. స్పేస్ కూడా బాగుందండి, మంచిగా వెంటిలేషన్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా ఒక విండో అయితే ఉంది. వెంటిలేషన్ కి హాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రెసెంట్ లైట్స్ కూడా లేవు అనమాట. అక్కడ కూడా విండోస్ ఉన్నాయి. ఇంకా స్పేస్ అయితే చాలా బాగుందండి, కన్వీనియంట్ గా. మీకు సోఫా సెట్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ కి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందండి, ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది. ఇక్కడ డైనింగ్ ఏరియా ప్లస్ మీకు ఇక్కడ కిచెన్ అయితే ఉంటది అనమాట. కిచెన్ కి సంబంధించి డోర్ కూడా చూడండి, చాలా క్వాలిటీ ఉంది ఇది కూడా. అలానే ఇక్కడ పూజారం కి సంబంధించి మీకు చిన్నగా స్పేస్ అయితే ఇచ్చారు, ముస్లిమ్స్ కాబట్టి ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ చూడండి, మొత్తం అంతా సెల్ఫ్ లో అయితే ఇచ్చారనమాట. ఇటు సైడ్ కూడా మీకు స్పేస్ కూడా బాగుందండి. కిచెన్ లో ఇంటీరియర్ చేపించుకున్నారంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. స్పేస్ కూడా మంచి కన్వీనియంట్ గా ఉంది. మహిళలు అయితే మంచిగా ఇక్కడ ఉండి కుకింగ్ చేసుకోవచ్చు. స్పేస్ కూడా బాగుంది. వెంటిలేషన్ కి ఇబ్బంది లేదండి. చూడండి, ఇక్కడ కూడా విండోస్ ఏర్పాటు చేశారు. చిన్న చిన్నవి కాదు, అది కూడా పెద్ద పెద్దవి అయితే ఉన్నాయి విండోస్. మీకు కన్వీనియంట్ గా ఉంటుంది. లైటింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా కిచెన్ అయితే ఈ విధంగా ఉంది. ఆపోజిట్ లోనే ఒక బెడ్రూమ్ ఉందండి. ఇది డైనింగ్ ఏరియా, హ్యాపీగా తినచ్చు అండి. అంత స్పేస్ అయితే ఉంది. ఇక్కడ కూడా విండోస్ ఉన్నాయి కాబట్టి వెంటిలేషన్ కి ఇబ్బంది లేదనమాట. అలానే ఇక్కడ సెల్ఫ్ అయితే ఇచ్చారు. మొత్తం మీరు ఇంటీరియర్ చేయించుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది హౌస్. ఇక్కడ వచ్చేసరికి ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనికి సంబంధించి డోర్ చూడండి, క్వాలిటీ డోర్స్ ఇచ్చారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రైస్ కోసం అయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి. మొత్తం ఇది 29x45 అనమాట మెజర్మెంట్స్. అందులో భాగంగా ఇక్కడ బెడ్రూమ్ చూడండి ఈ విధంగా ఉంది. స్పేస్ అయితే నిజంగా చాలా హైలైట్గా ఉందండి. కింగ్ సైజ్ కార్డ్ వేసుకున్నా కూడా ఈజీగా సరిపోతుంది. చూడండి, అటు సైడ్ విండోస్ కూడా ఏర్పాటు చేశారు. అసలు లైటింగ్ అయితే బాగా వస్తుంది. వెంటిలేషన్ కి ఎటువంటి ఇబ్బంది లేదు.
ఇంకా ఇక్కడ వచ్చేసరికి సెల్ఫ్లు అంతా ఇచ్చారు, బీరువా పెట్టుకోవడానికి కూడా స్పేస్ కూడా ఇచ్చారండి. అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, పైన స్టోరేజ్ అయితే ఏర్పాటు చేశారండి ఇటు సైడ్. దీనికి సంబంధించి డోర్ కూడా ఈ విధంగా ఉంది. చూడండి ఇక్కడ వాష్రూమ్ చూడొచ్చు, లోపల టైల్స్ అంతా ఎక్సలెంట్ ఉంది, స్పేస్ కూడా బాగా కన్వీనియంట్ ఉంది. ప్రెసెంట్ కొంచెం వర్క్ అయితే జరుగుతుంది, పూర్తి కాలేదు హౌస్ వచ్చేసరికి. ఓకే, ఇంకా ఈ విధంగా ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు. ఇంకా దీనికి సంబంధించి డోర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటది. ఇక్కడ చూస్తే దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్, సెల్ఫ్లు చూడండి ఈ విధంగా ఉంది. స్టోరేజ్ కూడా మరి ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ విండోస్ అయితే ఏర్పాటు చేశారు. ఇటు సైడ్ మొత్తం గ్రిల్ ఉంది, సేఫ్టీకి అంతా చాలా బాగా ప్లాన్ చేశారండి. అటాచ్డ్ వాష్రూమ్, దీనికి సంబంధించి డోర్ కూడా ఇదే విధంగా ఉంది. ఇంకా బేసిన్స్ అయితే ఏర్పాటు చేయలేదు, ఎందుకంటే ప్రెసెంట్ ఇంకా వర్క్ జరుగుతుంది, కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత ఏర్పాటు చేస్తారు. మీకు కావాలనుకుంటే స్పాట్ రిజిస్ట్రేషన్ అనమాట. టైల్స్ అంతా ఏర్పాటు చేశారు, ఆల్రెడీ అంతా అయిపోయింది. జస్ట్ ఒక 5% అలా పెండింగ్ అంతే. వైరింగ్ కూడా అయిపోయింది. ప్రెసెంట్ పెద్ద వెంచర్ కాబట్టి అనంతపురంలోనే, మీకు అందుకు కొంచెం లేట్ గా ప్రాసెస్ అవుతుంది. కాకపోతే ఈజీగా రిజిస్ట్రేషన్ అయితే స్పాట్ లో అయిపోతుంది. హీరో కట్టినారంటే అమౌంట్ ఇంకా రేపే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. అట్లుంటుంది. లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. 2 BHK చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అనమాట. ఇది కూడా 3 cents లో కట్టించిన హౌస్. సేమ్ మెజర్మెంట్స్ అండి, 29x45. ఇంకా ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలిసిందే. మనం వచ్చేసి ప్రెసెంట్ MSS గ్రాండియర్స్ లో ఉన్నాం అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. 2 BHK హౌస్ పక్కనే ఉంది చూడండి. ఎలివేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇంకా డూప్లెక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇంకా టేక్ డోర్ అండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. ఇదే విధంగా 2 BHK లో చూసినారు కదా, అదే విధంగా ఉంటుంది. వైరింగ్ అంతా అయిపోయింది. ప్రెసెంట్ చూడండి ఈ విధంగా ఉంది. డూప్లెక్స్ అయితే ఇక్కడ స్టెప్స్ అయితే ఇచ్చారు. అంటే హాల్, ఇది టీవీ నెట్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. ఇటు సైడ్ నుంచి చూస్తే ఇది డైనింగ్ ఏరియా ప్లస్ అక్కడ కిచెన్. ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఈ విధంగా అయితే ఉంది. కింద వచ్చేసరికి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. చూడండి ఇక్కడ కిచెన్ అనమాట ఇది. దీనికి సంబంధించి సెల్ఫ్లు అంతా ఇచ్చారు. ఇంటీరియర్ అయితే మీరే వేయించుకోవాలి. ప్లస్ అక్కడ వెంటిలేషన్ విండోస్ కూడా ఉన్నాయి. మొత్తం సెల్ఫ్లు అంతా వేసేసారు. టైల్స్ కూడా కింద చూడండి ఈ విధంగా ఉంది. ఓకే, ఇదంతా ఓపెన్ కిచెన్. ఇక్కడ డైనింగ్ ఏరియా, అలానే ఇక్కడ విండోస్ కూడా ఏర్పాటు చేశారు. వెంటిలేషన్ కి 3 విండోస్ అయితే ఉన్నాయి. ఓన్లీ ఇక్కడే ఇది ఒక బెడ్రూమ్. ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి. డోర్స్ అయితే కామన్ గా ఉంటాయి. ఇంకా అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. వెంటిలేషన్ చూస్తున్నారు కదా, చాలా ఎక్సలెంట్ గా వస్తుంది. వైరింగ్ కూడా చూడండి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి సెల్ఫ్లు. అసలు ఇది బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా ఉందండి, చాలా స్పేసియస్ గా. మీకైతే చాలా బాగా నచ్చుతుంది బెడ్రూమ్ వచ్చేసరికి, ఎందుకంటే అంత స్పేస్ ఉంది. మీకు కన్వీనియంట్ గా కింగ్ సైజ్ కాట్ వేసుకొని ఈజీగా నడుచుకుంటే వెళ్ళడానికి కూడా చాలా బాగుంటది. అలానే ఇప్పుడు పైకి వెళ్దాము. 3 cents లో కట్టించారు. స్టెప్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇది వచ్చేసరికి పైన అండి. ఇది కూడా హాల్ అనమాట. ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వెంటిలేషన్ విండోస్ ఇచ్చారు. ఇక్కడ ఓపెన్ ఏరియా బాల్కనీ. ఇంకా అలానే ఇక్కడ 2 bedrooms ఉంటాయి అనమాట. టోటల్ 3 bedrooms. ఇది కామన్ వాష్రూమ్. స్పేస్ అంతా ఈ విధంగా ఉందండి. టైల్స్ అంతా ఓకే. ఇక్కడ వచ్చేసరికి ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. దీనికి సంబంధించి సెల్ఫ్లు ఈ విధంగా ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. ఇక్కడ వచ్చేసరికి డ్రెస్సింగ్ ఏరియా, అది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్. టైల్స్ అంతా ఈ విధంగా ఉన్నాయి. చాలా బాగుంది స్పేస్ కూడా. ఇదైతే ఒక బెడ్రూమ్, అందులో వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడ వచ్చేసరికి ఇంకొక బెడ్రూమ్ అండి. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ లేదు, పక్కనే చూసారు కదా అక్కడే ఉంది. ఈ విధంగా ఉందండి. స్పేస్ అంతా ఈ విధంగా ఉంటుంది. బాగున్నాయి స్పేసియస్ గా బెడ్రూమ్స్ అయితే. ఇంకా ప్రెసెంట్ బాల్కనీ చూద్దాం. అసలు టైల్స్ కానీ చాలా బాగుంది. దీనికి సంబంధించి డోర్ కూడా ఇదే యాజ్ ఇట్ ఈస్ ఇచ్చారు. ఇక్కడ అండి సేమ్ చూస్తున్నారు కదా, బాల్కనీ అనమాట. ఇక్కడ స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టెప్స్ ఇచ్చారు. ఇంకా పైకి వెళ్ళిపోవచ్చు. ఇటు సైడ్ మీరు చిన్నగా ఏమన్నా పార్టీస్ కానీ చిన్న చిన్న బర్త్డే ఈవెంట్స్ కానీ చిన్నగా అయితే అరేంజ్ చేసుకొని బాగా ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ టైం అయితే సూర్యోదయం వచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట, పీస్ ఆఫ్ గా. ఇంకా ఏమన్నా ఓల్డేజ్ వాళ్ళకి కానీ మంచి వెంటిలేషన్ కోరుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఎందుకంటే మంచి మంచి ఎమ్యూనిటీస్ ఈ MSS గ్రాండియర్స్ లో అయితే ఇస్తున్నారు అనమాట. డూప్లెక్స్ ఉన్నాయి, 2 BHK ఉన్నాయి. ఇంకా ప్రైస్ కోసం అయితే తప్పకుండా ఒకసారి కాల్ చేయండి. 3 cents లో కట్టించిన హౌసెస్. 29x45 మెజర్మెంట్స్. ఏమన్నా విజిట్ చేయాలనుకుంటే ఒకసారి కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. పికప్ డ్రాప్ అంతా వీళ్ళదే ఉంటుంది. కార్లో మీ ఇంటి వద్ద పికప్ చేసుకొని కార్లో మీ ఇంటి వద్దనే డ్రాప్ చేస్తారు. ఇవంతా చూపించేసి రుద్రంపేట దగ్గర రిజిస్టర్ ఆఫీస్ ఉంది కదండి, అక్కడే బాలాజీ వాళ్ళది ఆఫీస్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి. సార్ కదా పెద్ద వెంచారు మన అనంతపురంలో కళ్యాణదుర్గం బైపాస్ రోడ్ లో ఇంటర్ కాలేజ్ కి ఆపోజిట్ లోనే నియర్ బై ఉంటుంది. కురుగుంటకి దగ్గరలో ఉంటదండి. హుడా అప్రూవల్ తో మొత్తం అంతా లేఅవుట్ అయితే వేయడం జరిగింది. 42 acres లో 700 హౌసెస్ అనమాట. ప్రెసెంట్ బి బ్లాక్ అనేసి కొత్తగా వెంచర్ అయితే స్టార్ట్ చేశారు. అది కూడా ఇంకా ఆల్రెడీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. మీరు అంత ఫాస్ట్ తీసుకుంటే అంత మంచి ఫేసింగ్స్
అలానే కార్నర్ హౌసెస్ అవి కూడా ఉంటాయి కాబట్టి ఫాస్ట్ గా అయితే అయిపోతాయి. ఇంకా లేట్ చేయకుండా విజిట్ చేయండి. ఇంకా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.